హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. నిన్న బాహుబలి మూవీకి సంబంధించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ అప్డేట్ ఇచ్చింది ఎవరో కాదు, మన రానా గారు. నిన్న నెట్ఫ్లిక్స్లో ఒక బాహుబలి ది టార్చ్ బేరర్ అనే ఒక డాక్యుమెంటరీ ఒకటి రిలీజ్ అయింది. ప్రభాస్ గారు, రానా గారు అండ్ రాజమౌళి, అనుష్క, నాజర్ గారు, సత్యరాజ్ గారు, రమ్యకృష్ణ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, ఇలా అందరు ప్రతి ఒక్కరు, సెంథిల్ గారు, ప్రతి ఒక్కరు బాహుబలి ఎక్స్పీరియన్స్, అసలు బాహుబలి మూవీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ థాట్ ఎప్పుడు వచ్చింది అనేది ప్రతి ఒక్కటి పంచుకోవడం జరిగింది. యాక్చువల్గా రాజమౌళి గారు, ప్రభాస్ గారు కాంబినేషన్లో ఒక మూవీ రావాల్సింది. దానికోసం అని చెప్పేసి రాజమౌళి గారు ఒక 3-4 స్టోరీస్ ఆల్రెడీ ప్రభాస్ గారికి చెప్పడం జరిగింది. ఆ స్టోరీస్ అంటే బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా ఏదో చిన్న ఇంకేదో మిస్ అవుతుంది, ఇంకా పెద్ద స్కేల్లో ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు 3-4 సీన్స్ బాహుబలి మూవీలో నుంచి, అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ కానివ్వండి, అవన్నీ చిన్న షార్ట్స్ అన్నీ రాజమౌళి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రాజమౌళి గారికి అంటే ఈ స్టోరీ చాలా బాగుంది, దీన్నే మనం ఇంకా బ్రీఫ్గా, అంటే ఇంకా పెద్ద స్కేల్లో చేయడానికి ట్రై చేద్దామని చెప్పేసి బాహుబలి మూవీ స్టోరీని అప్పటి నుంచి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఆ ఇంప్రూవ్మెంట్ అన్నీ జరిగిన తర్వాత యాక్చువల్గా ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది 2011లో. ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఎవ్రీ 2 monthsకి ఒకసారి బాహుబలి లాగా తీయాలి, బాహుబలి అంత స్కేల్ ఉండాలి, బాహుబలి అంత పెద్ద స్టోరీ ఉండాలి, బాహుబలి లాగా క్యాస్టింగ్ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాహుబలి మూవీని ముందలు పెట్టుకుని ఒక మూవీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ కాబట్టి బాహుబలి గురించి ప్రతి ఒక్కరు ఈ రోజుకి మాట్లాడుకునే ఉంటున్నారు. సరే, స్టోరీ సెట్ అయిపోయిన తర్వాత 2013లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. 2013 నుంచి 2015 జూలై 10th మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్ మొత్తం మిక్స్డ్ టాక్, మూవీ పోయింది, ఫ్లాప్ అయిపోయింది. ఒక 2-3 డేస్ తర్వాత మూవీ చాలా పికప్ అందుకుంది. తర్వాత మనం చూసాం కదా, 600 కోట్లు కలెక్ట్ చేసింది బాహుబలి ది బిగినింగ్ ఫస్ట్ పార్ట్ మూవీ. 2 years తర్వాత 2017లో ఏప్రిల్ 28కి బాహుబలి ది కంక్లూజన్ అనే మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక్కటే టాక్ తోటి మూవీ 1000 కోట్లు ఫస్ట్, అంటే 1000 crores కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ బాహుబలి ది కంక్లూజన్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ. మొత్తం లాంగ్ రన్లో మూవీ కలెక్షన్ 1800 or 1900 crores కలెక్ట్ చేసింది బాహుబలి ది కంక్లూజన్. అంత కష్టపడ్డారు కాబట్టి ఆ మూవీ ఇప్పటికీ మన మనసులోనే ఉంది. అంటే అలాంటి స్టోరీ, అంత గొప్ప స్కేల్లో ఉన్న మూవీ మనం ఖచ్చితంగా ఏ పెద్ద మూవీ చూసినా సరే, అరే బాహుబలి మూవీ ఉంది కాబట్టే ఇంత, అంటే ఈరోజు పాన్ ఇండియా కానివ్వండి, పాన్ వరల్డ్ అంటున్నారు, 1000 కోట్లు బడ్జెట్ పెట్టి మరి సినిమాలు తీస్తున్నారు, ఎంత పెద్ద సినిమాలు వస్తున్నాయంటే దానికి ఫస్ట్ బీజిఎం వేసింది ఖచ్చితంగా బాహుబలి మూవీయే. రాజమౌళి గారే, ప్రభాస్ గారు అంత డెడికేషన్తో అన్ని డేట్స్ మొత్తం ఇచ్చిన తర్వాత రాజమౌళి గారు ఎంత కష్టపడి బాహుబలి అనే ఒక మూవీని మన ముందు పెట్టారనేది మనం చూసాము. తర్వాత కామిక్స్ బుక్లో ప్రతి ఒక్క దాంట్లో మనం బాహుబలి ఇప్పటికీ మన రెగ్యులర్ లైఫ్లో ఒక పార్ట్ లాగానే అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మూవీ బాహుబలి ది ఎపిక్ అనే, అంటే బాహుబలి 1 అండ్ బాహుబలి 2ని 2 పార్ట్స్ని మొత్తం ఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ అని కొన్ని యాడెడ్ సీన్స్ కూడా మూవీలో యాడ్ చేసిన తర్వాత బాహుబలి ది ఎపిక్ అనే ఒక మూవీ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ మూవీ కూడా మంచి విజయం సాధించింది. అంటే రిలీజ్ చేశారు మూవీని, అది కూడా మంచి విజయం సాధించింది. అది మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఇయర్లో బాహుబలి మూవీ గురించి మళ్ళీ అంటే ఒక హాట్ టాపిక్ మాట్లాడుకునేలాగా మళ్ళీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు నిన్న ఒక ఓటీటీలో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంటరీలోనే అందరూ బాహుబలి క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్లీ ప్రభాస్ గారు, రానా, అనుష్క, రాజమౌళి గారు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్, మూవీ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్, అండ్ ఈరోజు ఇంత ఇంపాక్ట్ మూవీ క్రియేట్ చేశామని చెప్పేసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అండ్ అప్పుడు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అవన్నీ అంటే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఈ నెట్ఫ్లిక్స్లో నిన్న వచ్చిన దాంట్లో ప్రతి ఒక్కటి పంచుకోవడం జరిగింది. అంటే ఇది మీ అందరికీ చెప్పొచ్చో లేదో తెలియదు, చెప్తే సరే రాజమౌళి గారు లేరు కాబట్టి, శోభు గారు లేరు కాబట్టి ఏదో పడితే అది చెప్పేస్తున్నా. అండ్ ద వరల్డ్ ఇస్ నాట్ రెడీ యెట్, బట్ దే విల్ బి బాహుబలి.
కానీ ఉంటే ఇప్పుడే ఉంటుందా లేదంటే ఇంకా టైం పడుతుందా అంటే ఖచ్చితంగా చాలా టైం పడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారి చేతిలో చాలా మూవీస్ ఉన్నాయి. ఒక కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, అండ్ ఫౌజీ మూవీ ఉంది, స్పిరిట్ మూవీ ఉంది. ఇలా లైనప్ చాలా పెద్దగా ఉంది. కాబట్టి ప్రభాస్ గారు ఇంకో ఎంత కాదనుకున్నా ఒక 4-5 ఇయర్స్ ఖచ్చితంగా డేట్స్ ఖాళీ లేవు. కాబట్టి ప్రభాస్ గారి డేట్స్ ఇవ్వడు. రాజమౌళి గారు ఇంకా వారణాసి మూవీలో ఉన్నారు. ఆ మూవీ ఎంత పెద్ద స్కేల్లో ఉందనేది మనం చూస్తున్నాము. తర్వాత ఇవన్నీ సెట్ అయిన తర్వాత బాహుబలి మూవీ ఒక్కవేళ వచ్చినా, బాహుబలి ఉంటుంది, మేబీ ఉంటే మాత్రం దగ్గరలో ఉండే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బాహుబలి 3 ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండదు. ఖచ్చితంగా టైం పడుతుంది. దానికి ప్రభాస్ గారు, రాణా గారు, రాజమౌళి గారు ప్రతి ఒక్కరూ మొత్తం ఫ్రీ అయిపోయిన తర్వాత బాహుబలి 3ని ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.